మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్, నియోజకవర్గంలో 2000 దుకాణాల బంద్. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దాదాపు 2000 దుకాణాలు క్లోజ్ అయ్యాయి. తనను ఎమ్మెల్యే గెలిపిస్తే నియోజకవర్గంలోని బెల్ట్ షాపులన్నింటినీ మూసివేస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ల సహకారంతో నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలోని దాదాపు 2000 బెల్ట్ షాపులను క్లోజ్ చేయించారు. గ్రామాల వారీగా కమిటీలు వేసి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించారు. సంతోషం. రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్న సోయి ఇంకా మిగతా 118 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు ఉంటే ఇవన్నీ బంద్ చేశారు. ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి గారిని తప్పకుండా అభినందిస్తున్నాం. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు మీరే చెప్పిన అనేక సభలలో మా ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి బెల్ట్ షాప్ను మూయిస్తామని చెప్పిండ్రు. మరి మీ ఎమ్మెల్యేకు ఉన్న సోయి మరి నీకెందుకు లేదో అర్థమైతే లేదు. కనీసం రాజగోపాల్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకొని నువ్వు మాట్లాడిన మాటలన్నీ, నువ్వు ఇచ్చిన హామీలన్నీ రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి నెమరు వేసుకొని, అరే నేను ప్రజలకు ఇన్ని మాటలు చెప్పినా కదా, మరి ఇవి చేయలేకపోతున్నా అని ఒక సోయికొచ్చి ఈ బెల్ట్ షాప్లను ముందు బంద్ చేపి, లేకపోతే నవ్వుల పాలైతో పరుగు పోతుంది. బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు బంద్ చేయలే. ఇక మరి నీకును కేసీఆర్కి ఏం పెద్ద తేడా ఉన్నది? కేసీఆర్నేమో దొంగ అంటారు. ఇంకోటి, ఇదే జనవరి 31 కేసీఆర్ ఉన్నప్పుడు 12 గంటల వరకే ఇచ్చిండు పర్మిషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసింది తెలుసా? 2 గంటల వరకు ఇచ్చిండు పర్మిషన్. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 480 కోట్ల మద్యం తాగిండు ఒకటే రోజు. 600 కోట్ల అట. చూడు ఇక మరి ఇక్కడికి వచ్చింది ఒక కథ. దయచేసి బెల్ట్ షాప్లు అన్ని బంద్ పెడితేనే ఊర్లల్లో పోరగాళ్ళు ఏదైనా పని చేసుకొని బతికి బయటపడతారు. లేకపోతే ఆ పాములు అక్కడక్కడ తిరిగినట్టే, మన్ను తిన్న మంజరగొడ్లు అక్కడక్కడ తిరిగినట్టే ఈ ఊర్లో ఉన్న యువకులు కూడా ఆ బెల్ట్ షాప్ల పోంటే తిరుగుతాను. దయచేసి పెద్ద మనసుతోటి ఈ బెల్ట్ షాప్లను బంద్ చేపిరు. లేకపోతే మహిళలు మీకు చేతులెత్తి దండం పెడుతున్నామమ్మా, మీరు తలుచుకుంటే బెల్ట్ షాపులు ఒక్క దెబ్బతోటి బంద్ అవుతాయి. మీ ఇంట్లో భర్తలు నాశనం అయిపోతాను, మీ ఇంట్లో కొడుకులు నాశనం అయిపోతాను. మీరే ఒకప్పుడు 90 దశకంలో ఆ ఊరు చైతన్య మహిళా మండలాన్ని ఉండే మహిళలే ఒక సంఘంగా ఏర్పడి తాగుడు మీద యుద్ధం చేసేటోళ్ళు, గుడంబ దుకాణాల మీద యుద్ధం చేసేటోళ్ళు. గట్టిన ఇప్పుడు కూడా యుద్ధం చేయండి.